హాయ్ హలో నమస్తే, నేను మీ వాసు. వెల్కమ్ టు ఫింగర్ టిప్స్. ఈరోజు మనం రెగ్యులర్గా కాకుండా ఒక పొలిటికల్ మీటింగ్ వచ్చాం. పొలిటికల్ మీటింగ్ అంటే మన బీజేపీ, జనసేన అండ్ టీడీపీ కలిసిన కామన్ మీటింగ్ అన్నమాట. మన సైడ్ ఎమ్మెల్యే అయిన బత్తుల బలరామకృష్ణ గారిని హైదరాబాద్లో ఒక ఆత్మీయ సమ్మేళనం అనే మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ మీటింగ్కి వచ్చిన కార్యకర్తలు కేవలం టీడీపీకో, జనసేనకో, బీజేపీకో సంబంధించిన వాళ్లే కాదు, అందరూ కామన్గా ఒకే శక్తిగా ఒకే ప్లాట్ఫామ్ మీద నిలబడి గెలిపించుకుందామని ప్రయత్నిస్తున్నాం. సో దానిలో భాగంగా ఇప్పుడు మన ముందున్నారు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కుమార్తె అయిన పురంధరేశ్వరి గారి డాటర్ నివేదిత గారు. హాయ్ మేడం. నమస్కారం అండి. వెల్కమ్. సో మేడం, సో ఫస్ట్ క్వశ్చన్ టు యూ, లైక్ ఈరోజు హైదరాబాద్ విచ్ ఇస్ లైక్ ఇది లోకల్ ప్లేస్ కాదు, ఆంధ్రాలో ఎలక్షన్స్ అయితే ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం కండక్ట్ చేస్తున్నారు. అండ్ కామన్గా బీజేపీ, టీడీపీ అండ్ జనసేన కాంబినేషన్లో ఫస్ట్ టైం జరుగుతున్న మీటింగ్. సో దీన్ని మనం ఎలా చూడవచ్చు? సో ఇది మీకు ఫస్ట్ టైం కావచ్చండి. మాకు ఆల్రెడీ మేము రాజమండ్రిలో ఉన్నాం కాబట్టి ఇలాంటి మీటింగ్స్ ఒకటి కాదండి, ఎన్నో కండక్ట్ చేసి ఉన్నాం. ఇక్కడ యాక్చువల్లీ ఉన్న ఏదైతే ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ, మన బత్తుల బలరామకృష్ణ గారి కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి హైదరాబాద్కి వచ్చి ఎవరైతే ఉద్యోగాలు చేసుకుంటున్నారో వాళ్ళని కన్విన్స్ చేసి, మోటివేట్ చేసి, వాళ్ళని వెనక్కి ఊరికెళ్ళి ఓట్ వేయమని చెప్పి వారితో పాటు ఇంకో 50 మందికి మోటివేషన్ కలిగించి వారి చేత కూడా ఓట్ వేయించే ప్రోగ్రామ్ అండి ఇది. కుకట్పల్లి ఏరియా చూసినట్లయితే ఫస్ట్ నుంచి సెటిలర్స్కి పెట్టింది పేరుగా ఒక అడ్డాగా ఉంది. ఓకే, సో దానివల్ల ఇక్కడ మనం మీటింగ్ సెట్ చేయడం జరిగింది అని మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అనుకుంటున్నాం. అయితే ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఇప్పుడు బత్తుల బలరామకృష్ణ గారు వచ్చారు, అండ్ బీజేపీ నుంచి పురంధరేశ్వరి గారిని రిప్రజెంట్ చేస్తూ ఇప్పుడు మీరు వచ్చారు. ఇప్పుడు జనసేన తరఫు నుంచి ఎవరు వస్తున్నారు? జనసేన తరఫున ఒక మనిషి రావాలంటండి. ఇప్పుడు ఉన్న ఐ థింక్ ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రతి ఒక్కడు ఒక సైనికుడే. ఓకే, సో ప్రత్యేకంగా ఒకళ్ళు రావాలని ఏమీ లేదు కదండి. ఓకే, సో బై ఇట్ సెల్ఫ్ జనసేన ఈజ్ అ ప్రభంజనం. అండ్ ఇప్పుడు మన టీడీపీ తరఫు నుంచి చూసుకున్నట్లయితే బొడ్డు వెంకటరమణ చౌదరి గారు ఉన్నారు. సో ఇప్పుడు వెంకటరమణ చౌదరి గారు, బత్తుల బలరామకృష్ణ గారు కలిసి ఇప్పుడు మన పార్టీని ఎలాగైనా ఇప్పుడు మనం కామన్ ఎజెండాగా ఒక సింబల్ కూడా తయారు చేసుకున్నాం. సో మన పార్టీని ఎంతవరకు బలోపేతం చేస్తారని మీరు భావిస్తున్నారు? యాక్చువల్లీ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో అండి, బీజేపీ, జనసేన అండ్ టీడీపీ కలిసిన కూటమి ఏదైతే ఉందో, ఆన్ వర్క్ ఫ్రంట్ చూసుకుంటే కనుక 3 పార్టీలు కలిసి బాగా పనిచేస్తున్నాయండి. అంటే ఎటువంటి ఇష్యూస్ కానీ చిన్న చిన్నవి ఉంటాయి, ఒక ఫ్యామిలీ అనగానే చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి ప్రతి ఫ్యామిలీలో కూడా. సో అలాంటి చిన్న చిన్న ఇష్యూస్ని మనం అధిగమించుకుంటూ ముందుకు వెళ్తున్నారు, కార్యకర్తలు కూడా ముందుకు వెళ్తున్నారు. సో ఐఎమ్ షూర్ కూటమి విల్ డూ వెరీ వెల్. యా, అంటే సర్వే రిపోర్ట్స్ కూడా చూసినట్లయితే లాస్ట్ 3 monthsలో ఈ కూటమి యొక్క మైలేజ్ విపరీతంగా పెరిగిందని, అండ్ 100% ఈసారి మనం సాధిస్తామని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది. సో దీన్ని లైక్ ఒకళ్ళు తయారు చేసిన టాక్ అని చెప్పుకోవచ్చా, లేదంటే న్యాచురల్గా పబ్లిక్లోంచి జగన్ సర్కార్ మీద ఉన్న రియాక్షన్ వల్ల వచ్చిన పాజిటివ్ ఎనర్జీ అని చూడొచ్చు? దేర్ ఆర్ సో మెనీ సర్వేస్ దట్ ఆర్ కమింగ్ అవుట్ అండి. సో మీరు స్పెసిఫిక్గా ఈ సర్వే అని చెప్పట్లేదు కదా, కలిసికట్టుగా దేర్ ఆర్ సో మెనీ సర్వేస్ దట్ ఆర్ కమింగ్ అవుట్. సర్వేస్ని నమ్ముకొని చేసుకునే ప్రచారాలు ఇది వీ డోంట్ బిలీవ్ ఇన్ దట్ అండి. ఏదైనా కష్టమే. యూ హ్యావ్ టు వర్క్ ఫర్ అ కాజ్. ఓకే, అండ్ లైక్ యూ సెడ్, అవర్ కాజ్ ఇస్ వెరీ బిగ్. ఇట్స్ అ వెరీ బిగ్ కాజ్ అండ్ ఇట్స్ అ గ్రేట్ కాజ్. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అరాచక అక్రమ రాజకీయాలకు ఏదైతే ఉందో దానికి ఒక ముగింపు పలికిచ్చి ఒక మంచి భవిష్యత్తు కోసం అయితే ఈ ఎన్డీఏ కూటమి అనేది ముందుకు వచ్చిందనమాట. ఓకే, సో ఆబ్వియస్లీ ఇట్ విల్ డూ వెల్. అయితే ఒక అరాచకమైన పాలన, జగన్ పాలన ఏదైతే ఉందో ఆంధ్రాలో ఎవరికీ నచ్చట్లేదు. అయితే ఒక్క మనిషిని ఢీక్కోవడానికి 3 శక్తులు ఏకమవ్వాల్సి వస్తుంది అనే ఒక రూమర్ కూడా ఉంది. సో దీన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు? అలా అని కాదండి, ఇప్పుడు కావాలంటే ప్రతి ఒక్క పార్టీ కూడా 175 నియోజకవర్గాల్లో వారి క్యాండిడేట్స్ని పెట్టుకొని ఎలక్షన్ చేసుకోవచ్చు. కానీ ఓటు ఎక్కడ చీలకూడదని చెప్పి 3 కలిసి ఒకే దాటి మీద ఒకే స్టేజ్ పైకి వచ్చి దే వాంట్ టు మేక్ ష్యూర్ దట్ అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ది పీపుల్, సొసైటీ. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అని వారు అనుకున్నారు.
ఓకే. సో ఇది జస్ట్ అంటే ఆయన గొప్పదనం నేను అలాగని ఏం చెప్పట్లేదు, బట్ ఇట్ ఈస్ ఫర్ అ వెరీ బిగ్ కాజ్ దట్ దే థాట్ దే షుడ్ కమ్ టుగెదర్ అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ గుడ్. ఓకే, గ్రేట్. అండ్ ఈసారి మనం చూసినట్లయితే పురంధరేశ్వరి గారిని మీరు రిప్రజెంట్ చేస్తూ మీరు ఇక్కడికి వచ్చారు అండ్ మీరు హైలీ ఎడ్యుకేటెడ్ యాజ్ వెల్. సో మీరు ఎటువంటి రోల్ ప్లే చేస్తున్నారు? సో బేసికలీ ఐఎమ్ వర్కింగ్ ఓన్లీ ఫార్ ఎన్ ఎలక్షన్ అండి. ఈ పార్టీ ఆ పార్టీ అది ఇట్స్ నాట్ బికాస్ యాజ్ అ మదర్ షీ ఈస్ కంటెస్టింగ్ అండ్ వీఆర్ వర్కింగ్ హార్డ్ బికాజ్ ఆవిడకి కూడా అటువంటి ఆలోచనలు ఉన్నాయి. అంటే ఒక మంచి ఆలోచన ఉంది కాబట్టి, ఒక పవిత్రమైన ఆలోచన ఉంది కాబట్టి ఆవిడని గెలిపించుకోవడమే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. దట్ ఈస్ ది మెయిన్ ఎజెండా అనమాట. అండ్ ఈ 3 పార్టీలు కూడా, ఈ 3 నేతలు కూడా, పవన్ కళ్యాణ్ గారే కానివ్వండి, లేకపోతే మన చంద్రబాబు నాయుడు గారే కానివ్వండి, వారు కూడా నిలబడేది ఆ కాజ్కే, టు గివ్ అ బెటర్ ఫ్యూచర్ టు అవర్ పీపుల్. అయితే వర్క్ ఫార్ అ బెటర్ అ గుడ్ కాజ్. ఓకే. అండ్ ఫైనల్లీ సో ఇప్పుడు బిట్వీన్ ద లీడర్స్ అంటే ఇప్పుడు బలరామకృష్ణ గారు కాడ నుంచి, మన బొడ్డు వెంకటరమణ చౌదరి గారి కాడ నుంచి, ఆర్ఎల్స్ బీజేపీ తరపు నుంచి కానీ చిన్న చిన్న డిఫరెన్సెస్ని ఓకే మీ లెవెల్లో అంటే ఇప్పుడు మీ మదర్ లెవెల్లో కానీ ఆర్ఎల్స్ పవన్ కళ్యాణ్ గారి లెవెల్లో కానీ దీన్ని ఎలా సార్ట్ అవుట్ చేసి దీన్ని హ్యూజ్ సక్సెస్గా దీన్ని ఎలా మలుచుకుందామని చూస్తున్నారు? అది వారు ఏమన్నా ఉంటే బిహైండ్ క్లోజ్ డోర్స్ వాళ్ళు మాట్లాడుకొని దే విల్ సార్ట్ ఇట్ అవుట్ అండి. వీఆర్ నో వన్ టు లైక్ కమ్ ఇన్ అండ్ సాల్వ్ ఎనీ ఇష్యూస్. బట్ లైక్ ఐ సెడ్, ఫ్యామిలీ అనంగా చిన్న చిన్నవి ఉంటాయండి, ఉండకుండా ఉండవు. కానీ వాటన్నిటిని పక్కన పెట్టి వెన్ వీఆర్ వర్కింగ్ ఫర్ అ బెటర్ కాజ్, ఇట్ ఈస్ గుడ్ టు టేక్ ఎవ్రీ వన్ ఫార్వర్డ్ విత్ అస్ డీలింగ్ విత్ ఆల్ ఇష్యూస్ అనమాట. సో అవన్నీ పక్కన పెట్టేసి మనం ఒక కుటుంబంలాగా ముందుకు నడుద్దాం అన్న మంచి ఆలోచనలతో ఈ ఎన్డీఏ కూటమి అనేది ఏర్పడింది. సో ఆ కాజ్ కోసం వీ వర్క్. అండ్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 90% ఆఫ్ ద పీపుల్ ఈ పాలన మారాలి, ఎలాగైనా మారాలి. ఓకే, ఒకప్పుడు బాబు రావాలి అని అనేవారు. ఇప్పుడు బాబు అన్న సబ్జెక్ట్ కాకుండా ఒక మంచి పార్టీ రావాలి, అదే సదుద్దేశంతో మనం చూసినట్లయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, బీజేపీ కానీ ఒక మంచి కూటమి కింద ఏర్పడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి న్యాయం జరగాలి, ఎలాగైనా ఇప్పుడు జరుగుతున్న అక్రమాలను ఎలాగైనా సరే మనం అడ్డుకోవాలి, ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి. దీంట్లో మీరు 100% సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఓకే ఇంటర్వ్యూని ఇంతటితో కంక్లూడ్ చేస్తాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్లోని విశేషాలు. మనం ఈరోజు చూసినట్లయితే జనసేన అభ్యర్థి అయిన బత్తుల బలరామకృష్ణ గారు, అలాగే బీజేపీ అభ్యర్థి అయిన పురంధరేశ్వరి గారిని రిప్రజెంట్ చేస్తూ ఆవిడ కుమార్తె నివేదిత గారు ముఖ్య అతిథులుగా ఈ మీటింగ్ అయితే రావడం జరిగింది. రాజానగరం నియోజకవర్గం నుంచి బత్తుల బలరామకృష్ణ గారు తప్పకుండా గెలవాలని, అలాగే బీజేపీ నుంచి పురంధరేశ్వరి గారు ఈసారి ఎంపీగా గెలవాలని మన ఫింగర్ టిప్స్ ఛానల్ నుంచి అందరి సబ్స్క్రైబర్ని ఎవరెవరికైతే ఓటు హక్కు ఉందో వాళ్ళు వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఎపిసోడ్ని ఇంతటితో ముగిద్దాం. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. కెమెరామ్యాన్ వెంకట్తో మీ వాసు.